Welcome to my channel, Bala Niti World. ఒక ఊర్లో కమలమ్మ అనే ఒక మహిళ ఉంది. కమలమ్మకు పెళ్ళయి ఒక పాప పుట్టిన 10 సంవత్సరాలకు కమలమ్మ భర్త వాళ్ళిద్దర్నీ వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోయాడు. తరువాత కమలమ్మ తన కూతుర్ని ఎంతో కష్టపడి చదివించింది. తన కూతురు పేరు శిరీష. శిరీష చదువు పూర్తి కావడంతో కమలమ్మ తనకు పెళ్లి చేయాలని నిర్ణయించుకుంటుంది. ఒకరోజు కమలమ్మ శిరీషతో, శిరీష, నేనెన్నో కష్టాలు పడి నిన్ను చదివించాను. అలాగే నీ పెళ్లికి కావలసిన డబ్బులు కూడా జమ చేసి పెట్టాను. ఇక నీకు పెళ్లి చేసేస్తే నా బాధ్యతలన్నీ తీయిపోయినట్టే. అమ్మా, నాకిప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు. నేను మంచి ఉద్యోగం తెచ్చుకుని 2 సంవత్సరాలు ఉద్యోగం చేయాలని అనుకుంటున్నాను. చూడు శిరీష, నిన్ను నేను బాగా చదివించాను. ఇక నువ్వు పెళ్లి చేసుకుని కూడా ఉద్యోగం చేసుకోవచ్చు. నేనొక ఆడదాన్ని. నీకు పెళ్లి చేయకుండా ఇంట్లో పెట్టుకునేంత ధైర్యం నాకు లేదు. అమ్మని అర్థం చేసుకుని పెళ్లి చేసుకుంటావని అనుకుంటున్నాను అని చెప్పి కమలమ్మ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. తర్వాత శిరీష బాధపడుతూ, నేను కిరణ్ని ప్రేమిస్తున్నానని అమ్మతో ఎలా చెప్పాలో నాకు అస్సలు అర్థం కావడం లేదు. ఇవ్వాల కిరణ్ వచ్చిన వెంటనే ఈ విషయం తనతో మాట్లాడాలి. తర్వాత వాళ్లు రోజూ కలుసుకునే చోటుకి శిరీష వెళ్తుంది. అప్పుడు కిరణ్ అక్కడికి వస్తాడు. శిరీష, ఎప్పుడూ నేనే ముందు వచ్చి నీకోసం ఎదురుచూస్తుంటాను. ఇవాళ నువ్వే నాకోసం ఎదురుచూస్తున్నావు. ఏంటి విషయం? కిరణ్, ఇది చాలా ముఖ్యమైన విషయం. నువ్వు కొంచెం వెటకారం ఆపితే ఆ విషయం ఏంటో చెప్తాను. సిరి, ఎందుకంత కంగారు పడుతున్నావు? ఏంటా విషయం చెప్పు. మా అమ్మ నాకు పెళ్లి చేయాలనుకుంటోంది. నువ్వు లేకుండా నేను అస్సలు బ్రతకలేను. ఈ విషయం మా అమ్మతో ఎలా చెప్పాలో నాకు అస్సలు అర్థం కావటం లేదు. సిరి, నువ్వు అంత కంగారు పడద్దు. ఈ విషయం నేనే వచ్చి మీ అమ్మగారితో మాట్లాడతాను. రేపు ఉదయాన్నే నేను మీ ఇంటికి వచ్చి మాట్లాడతాను, సరేనా? అసలు నువ్వు ఎంత మంచివాడివి కిరణ్. నీలాంటి అబ్బాయి నన్ను ప్రేమించడం నా అదృష్టం. సరే, రేపు ఆలస్యం చేయకుండా ఇంటికి వచ్చేసేయ్. మరుసటి రోజు పొద్దున్న శిరీష కమలమ్మతో, అమ్మా, ఇవాళ నాకు తెలిసిన ఒక వ్యక్తి ఇంటికి వస్తున్నారు. స్పెషల్గా ఏమైనా చెయ్యమ్మా. ఎవరు శిరీష ఆ వ్యక్తి? కొద్దిసేపటి తర్వాత చెప్తానమ్మా అని శిరీష కిరణ్ కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. అలా చాలా సమయం గడిచిపోతుంది. అప్పుడు కమలమ్మ శిరీష దగ్గరకు వచ్చి, శిరీష, ఎందుకంత కంగారు పడుతున్నావు? కొంచెం ఆలస్యమైనా వచ్చేస్తారులే. దారిలో ఏదైనా సమస్య అయ్యుంటుంది. ఒకసారి ఫోన్ చేసి కనుక్కో, తెలిసిపోతుంది. అప్పుడు శిరీష కిరణ్కి ఫోన్ చేస్తుంది. కాని కిరణ్ ఫోన్ ఎత్తడు. తర్వాత శిరీష కిరణ్ని రోజూ కలిసే చోటుకి వెళ్తుంది. కిరణ్ అక్కడికి రాడు. దాంతో శిరీష బాధతో, నేను కిరణ్ని ఎంతగానో నమ్మాను. నేను కిరణ్ చేతిలో మోసపోయాను అని శిరీష ఇంటికి వెళ్లి ఎంతగానో ఏడుస్తుంది. అలా వారం రోజులు గడుస్తాయి. ఒకరోజు శిరీష స్నేహితురాలు రోజా శిరీష ఇంటికి వస్తుంది. శిరీష, నీకొక విషయం చెప్పాలి. కిరణ్ ఒక యాక్సిడెంట్లో చనిపోయాడు. ఈ విషయం నాకు నిన్నే తెలిసింది. కిరణ్ స్నేహితుడు సుమన్ నాకీ విషయం చెప్పాడు అని రోజా చెప్తుంది. అప్పుడు శిరీషకి ఏం మాట్లాడాలో అర్థం కాదు. అలా శిరీష ఆ విషయం తెలిసినప్పట్నుండి ఆ బాధ నుండి బయటపడలేకపోతుంది. ఒకరోజు శిరీష వాళ్ళ అమ్మ, శిరీష, నిన్ను చాలా రోజుల నుండి అడుగుతున్నాను. నీకేమైంది? ఎందుకంత దిగులుగా ఉంటున్నావు? ఇవాళ నువ్వు నిజం చెప్పకపోతే ఇక నీ అమ్మ నీకు దక్కదు అని కమలమ్మ ఏడుస్తూ చెప్తుంది. అప్పుడు శిరీష, అమ్మా, నేనొక అబ్బాయిని ఎంతగానో ప్రేమించాను. ఆ అబ్బాయి నీతో మాట్లాడడానికి కూడా వస్తారని చెప్పాడు. అతని పేరు కిరణ్. కిరణ్ ఒక యాక్సిడెంట్లో చనిపోయాడు. నాకు ఆ విషయం తెలిసినప్పటి నుండి నేను తట్టుకోలేకపోతున్నాను అని శిరీష బోరుని ఏడుస్తుంది. అప్పుడు కమలమ్మ కూడా చాలా బాధపడుతుంది. సిరి, బాధపడకు తల్లి. నాకున్నది నువ్వొక్కదానివే. నువ్విలా అయిపోతే నా పరిస్థితి ఏంటి చెప్పు? నువ్విలా బాధపడుతుంటే నేను చూస్తూ ఉండలేకపోతున్నాను. అలా కమలమ్మ శిరీషను ఓదారుస్తుంది. కాని తర్వాత కమలమ్మ శిరీష మీద బెంగ పెట్టుకుంటుంది. శిరీషను చూస్తుంటే ఎవర్నీ పెళ్లి చేసుకునేలా లేదు. వయసొచ్చిన ఆడపిల్లని ఇంట్లో పెట్టుకోవడం సరైన పని కాదు. ఎలాగైనా శిరీషను పెళ్లికొప్పించాలి అని కమలమ్మ శిరీషకి పెళ్లి చెయ్యాలని నిర్ణయించుకుంటుంది. ఒకరోజు కమలమ్మ శిరీషతో, శిరీష, నేను నీకు పెళ్లి చేయాలనుకుంటున్నాను అని కమలమ్మ చెప్తుంది. తర్వాత శిరీష వాళ్ళమ్మ కోసం పెళ్లికి ఒప్పుకుంటుంది. అలా కమలమ్మ శిరీషకి ఒక అబ్బాయితో వివాహం జరిపిస్తుంది. ఆ అబ్బాయి పేరు సుధీర్. సుధీర్ చాలా మంచి అబ్బాయి.
ఆ అబ్బాయికి అయినవాళ్లు ఎవరూ లేరు. అనాథ ఆశ్రమంలో పెరిగాడు. బాగా చదువుకుని మంచి ఉద్యోగం చేస్తూ మంచి హోదాలో ఉంటాడు. ఒకరోజు సుధీర్ శిరీషతో, శిరీష, నాకెవ్వరూ లేరు. ఇప్పటినుండి నాకన్నీ నువ్వే అని సుధీర్ శిరీషతో మాట్లాడుతుండగా శిరీష ఏమీ మాట్లాడకుండా అక్కడ్నుండి వెళ్ళిపోతుంది. అలా శిరీష సుధీర్తో సరిగా మాట్లాడేది కాదు. కనీసం ఇంట్లో వంట కూడా ఏమీ చేసేది కాదు. కాని సుధీర్ పెళ్లైన కొత్త కదా, అలవాటు కావడానికి సమయం పడుతుందని అనుకుంటుంటాడు. శిరీష, వంట చేసేశాను. తినేసి కాసేపు విశ్రాంతి తీసుకో. నీకు బోర్ కొడితే మన పక్కింట్లో శారద ఆంటీ ఉంటారు, అక్కడికెళ్ళు. వాళ్ళు చాలా మంచివారు. నేను ఆఫీస్కెళ్ళి తొందరగా వచ్చేస్తాను. సుధీర్ గారు చాలా మంచి వ్యక్తి. నేను ఆయన్ని ఇక మోసం చెయ్యలేను. ఆయనకు నా గతాన్ని ఎలా చెప్పాలో అర్థం కావటం లేదు అని శిరీష తన స్నేహితురాలు రోజాని ఇంటికి రమ్మని పిలుస్తుంది. అప్పుడు రోజా ఇంటికి వస్తుంది. సిరి, ఏంటే ఎందుకంత కంగారుగా ఫోన్ చేశావ్? ఏమైందే? ఏదైనా సమస్య? సమస్య ఏమీ లేదే. నేను కిరణ్ని మర్చిపోలేకపోతున్నాను. మా ఆయన చాలా మంచివారు. నేను ఆయన్ని మోసం చెయ్యలేను. చూడు సిరి, నీ భర్త చాలా మంచివారని చెప్తున్నావు. అలాంటి భర్త అందరికీ దొరకడే. నువ్వు గతాన్ని ఎంత తొందరగా మర్చిపోతే అంత మంచిది. కిరణ్ ఇక తిరిగిరాడు. నువ్విక కిరణ్ని మర్చిపోయి సంతోషంగా బ్రతకడం అలవాటు చేసుకోవాలి. రోజా, నువ్వు కూడా మా అమ్మలాగా మాట్లాడకే. నేను మా ఆయన్ని మోసం చేస్తున్నానన్న ఊహే తట్టుకోలేకపోతున్నాను. దయచేసి ఏదైనా పరిష్కారం చెప్పవే అని శిరీష బోరును ఏడుస్తుంది. దాంతో రోజు శిరీషతో, సరే సిరి, నేను చెప్పాల్సింది చెప్పాను. నువ్వింకా ఇలానే మాట్లాడితే నేనేమీ చేయలేను. నువ్వొక పని చెయ్యి. మీ ఆయనకి నీ మీద ద్వేషం పెరిగేలాగా ప్రవర్తించు. తర్వాత మీ ఆయనకి నీ మీద కోపం వచ్చి నిన్ను వదిలేస్తాడు అని సలహా ఇస్తుంది. రాత్రి సుధీర్ ఇంటికి వచ్చిన తర్వాత భోజనం చేయడానికి శిరీషని పిలుస్తాడు. అప్పుడు శిరీష అతని దగ్గరకు వచ్చి, మీతో కలిసి భోజనం చేయడం నాకు అస్సలిష్టం లేదు. ఇంకెప్పుడూ మీరు తినేటప్పుడు నన్ను పిలవకండి అని శిరీష కోపంగా మాట్లాడి వెళ్ళిపోతుంది. దాంతో సుధీర్ చాలా బాధపడతాడు. ఒకరోజు సాయంత్రం సుధీర్ ఆఫీస్ నుండి ఇంటికి వస్తాడు. అప్పుడు శిరీష ఇంట్లో ఉండదు. దాంతో పక్కింటికి వెళ్ళి, ఆంటీ, నా భార్య శిరీష ఏమైనా ఇక్కడికి వచ్చిందా? నీ భార్య ఇక్కడికి ఎందుకు వస్తుంది నాయనా? ఒకరోజు నీ భార్యతో మాట్లాడదామని మీ ఇంటికి వెళ్తే ఏమీ మాట్లాడట్లేదు. బాగా పొగరనుకుంటా. నువ్వెలా వేగుతున్నావో ఏంటో. ఆంటీ, మీరు పొరపాటుగా అర్థం చేసుకున్నారు. శిరీష చాలా మంచిది. ఈ మధ్యనే పెళ్ళయింది కదా, పైగా కొత్త ప్రదేశం, కాస్త కంగారు పడుతోంది అంతే అని సుధీర్ చెప్పుకొస్తాడు. ఎన్నోసార్లు ఫోన్ చేస్తాడు. కాని శిరీష ఫోన్ ఎత్తదు. దాంతో ఇంట్లో ఎంతగానో కంగారు పడుతూ ఉంటాడు. అర్ధరాత్రవుతుంది. అప్పుడు శిరీష నిదానంగా నడుచుకుంటూ వస్తుంది. అప్పుడు సుధీర్, శిరీష, ఇంతసేపు ఎక్కడికెళ్ళావు? నేనెక్కడికైనా వెళ్తాను. అది నా ఇష్టం. నీకు చెప్పాల్సిన అవసరం లేదు. చెప్పను కూడా. నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, నేనేమీ అనుకోను. కానీ ఒక్కసారి నాకు ఫోన్ చేసి చెప్పి వెళ్తే నేనింత కంగారు పడాల్సిన అవసరం ఉండదు కదా. ఏంటి, నీతో చెప్పి వెళ్ళాలా? పెళ్ళై నెల రోజులు కూడా కాలేదు, అప్పుడే మగవాడినన్న పొగరు చూపిస్తున్నావు. ఏంటో, నీకిష్టం వచ్చినట్టు ఇక్కడ ఉండొచ్చు అంటే ఆదర్శవంతుడివనుకున్నా అప్పుడే బుద్ధి చూపిస్తున్నావు. నేనెక్కడికైనా వెళ్తాను, ఎప్పుడైనా వెళ్తాను. కానీ నీకు మాత్రం చెప్పను. చూడు శిరీష, నువ్వు నా గురించి ఏమైనా అనుకో. నువ్వు పొగరు అనుకుంటున్నావు, నేను బాధ్యత అని అనుకుంటున్నాను. ఇక నుండి నువ్వు ఎక్కడికెళ్లాలన్నా నాకు ఖచ్చితంగా చెప్పెళ్ళాలి. అర్థమైందా? అని సుధీర్ కోపంగా శిరీషకి చెప్తాడు. దాంతో శిరీష ఏమీ మాట్లాడకుండా అక్కడ్నుండి వెళ్ళిపోతుంది. తర్వాత సుధీర్, పెళ్ళైనప్పటి నుండి చూస్తున్నాను, శిరీష నాతో అస్సలు మాట్లాడట్లేదు. నేనంతటా నేను మాట్లాడినా సరిగా సమాధానం చెప్పట్లేదు. అసలు శిరీష మనసులో ఏముందో నేను ఎలాగైనా తెలుసుకోవాలి. ఎవరినడిగి తెలుసుకోవాలి? శిరీష వాళ్ళ అమ్మగారు ఖచ్చితంగా చెప్పరు. బహుశా వాళ్ళ అమ్మగారికి తెలిసి ఉండకపోవచ్చు. ఇక శిరీషను అడుగుదామంటే తను నాతో అస్సలు మాట్లాడదు. శిరీష స్నేహితురాలు రోజాని అడిగితే ఖచ్చితంగా తెలుస్తుంది అని సుధీర్ రోజా అడ్రస్ తెలుసుకుని తనని కలవాలని రోజాని అడుగుతాడు. అలా రోజా సుధీర్ని కలుస్తుంది. రోజా గారు, శిరీష్ ఎందుకు నాతో అస్సలు సరిగా మాట్లాడలేదు? ఎప్పుడు చూసినా మీతో ఫోన్లో మాట్లాడుతుంటుంది. నాకు సెలవు ఉన్నప్పుడు మీ ఇంటికి వచ్చేస్తుంది. అసలు శిరీష్ నాతో మాత్రమే ఎందుకలా ప్రవర్తిస్తోంది అని సుధీర్ రోజాని అడుగుతాడు. అప్పుడు రోజాకి ఏం చెప్పాలో అర్థం కాదు. అలాంటిదేం లేదు సుధీర్ గారు. శిరీష ఎవరైనా కొత్తవాళ్లతో కలవడానికి
కొంచెం టైం పడుతుందంతే. రోజా గారు, మీరు నా దగ్గర ఏదో దాస్తున్నారని నాకు అర్థమవుతుంది. మీరేం చెప్పినా శిరీషను నేను ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉంటాను. మీకు నా మీద నమ్మకం ఉంటే చెప్పండి, లేదంటే ఇక మీరు వెళ్ళొచ్చు అని సుధీర్ రోజాతో చెప్తాడు. అప్పుడు రోజా మనసులో, సుధీర్ గారు చాలా మంచివారు. శిరీష ఎన్నోసార్లు ఆయన చాలా మంచివారని నాతో చెప్పింది. శిరీష ఎంత కఠినంగా ప్రవర్తించినా సుధీర్ గారు తనని ద్వేషించట్లేదు. ఇదే సరైన సమయం. నేను జరిగిందంతా చెప్పేస్తాను. అప్పుడు ఆయనే శిరీష మనసు మారేలాగా చేస్తారు. సుధీర్ గారు, రోజా ఇదివరకే ఒక అబ్బాయిని ప్రేమించింది. ఆ అబ్బాయి ప్రమాదంలో చనిపోయాడు. వాళ్ళమ్మ రోజా మీద బెంగతో పెళ్లి చేస్తే మారుతుందని శిరీషకి ఇష్టం లేకున్నా మీతో పెళ్లి జరిపించారు. శిరీష ఆ బాధ నుండి కోలుకోలేకపోతోంది. అలా సుధీర్ నిజం తెలుసుకుని ఇంటికి వెళ్ళి ఏమీ మాట్లాడకుండా ఆ రోజంతా ఆలోచిస్తూనే ఉంటాడు. మరుసటి రోజు ఉదయం సుధీర్ శిరీష దగ్గరికి వెళ్ళి, శిరీష బట్టలు సర్దుకో, మీ ఇంటికి వెళ్దాం. నువ్వు కొద్ది రోజులు అక్కడే ఉండు. నేను ఆఫీస్ పని మీద వేరే ఊరికి వెళ్తున్నాను. నువ్వు ఇక్కడ ఒంటరిగా ఉండలేవు. ఆఫీస్ నుండి వచ్చాక నేనే మన ఇంటికి తీసుకుని వెళ్తాను అని చెప్పి సుధీర్ శిరీషని వాళ్ళింట్లో వదులుతాడు. బాబు సుధీర్, ఎలా ఉన్నావు? మా శిరీష నిన్నేమీ ఇబ్బంది పెట్టట్లేదు కదా? అలాంటిదేం లేదత్తమ్మా, మీతో కొంచెం మాట్లాడాలి. పదబాబు, మనం అలా బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం అని వాళ్ళిద్దరూ బయటికి వెళ్తారు. అప్పుడు సుధీర్, అత్తమ్మా, మీరు నాకు చాలా అన్యాయం చేశారు. ఏమైంది బాబు, ఎందుకలా మాట్లాడుతున్నావు? శిరీష్ ఏమైనా తప్పగా ప్రవర్తించిందా? శిరీషకి ఈ పెళ్లి ఇష్టం లేకుండా జరిపించారు. ఎవ్వరూ లేని నాకు ఒక తోడు దొరికిందని శిరీషని ఎంతగానో ప్రేమించాను. కానీ ఇప్పుడు మీరు చేసిన తప్పుకు శిరీషతో పాటు నేను కూడా బాధపడుతున్నాను. సుధీర్, నన్నేం చేయమంటావు బాబు? ఒంటరి ఆరదాన్ని నేను శిరీషకి పెళ్లి చేయకుండా ఇంట్లో పెట్టలేను కదా నాయనా. పెళ్ళైతే అన్నీ సర్దుకుంటాయన్న నమ్మకంతో ఇలా చేశాను. నేను శిరీష్తో మాట్లాడి సర్ది చెప్తాను బాబు. అత్తమ్మా, మళ్ళీ మీరు ఇంకో పొరపాటు చేయకండి. శిరీష తానంతట తాను గతాన్ని మర్చిపోవాలి, వాస్తవాన్ని స్వీకరించాలి. అంతవరకు నేను శిరీషని ఇంటికి తీసుకుని వెళ్ళను. నాకు శిరీష గతం తెలిసిందని మీరు శిరీషకి అస్సలు చెప్పకూడదు. చెప్తే మీరు నన్ను మోసం చేసినట్టే అని సుధీర్ చెప్పి అక్కడ్నుండి వెళ్ళిపోతాడు. సుధీర్ ఎప్పుడైతే తనని వాళ్ళమ్మ దగ్గర వదిలాడో అప్పట్నుండి శిరీషకి కిరణ్ ఆలోచనలు తగ్గిపోయి సుధీర్ గుర్తొస్తుంటాడు. అలా 2 వారాలు గడిచిపోతాయి. అప్పుడు శిరీష కమలమ్మ దగ్గరకు వెళ్ళి, అమ్మా, మా ఆయన వారం రోజుల్లో వచ్చి తీసుకెళ్తారని చెప్పారు. ఎందుకింకా రాలేదు? నాకేదో భయంగా ఉంది. ఒకసారి కనుక్కోమ్మా అని శిరీష కమలమ్మతో చెప్తుంది. అప్పుడు కమలమ్మ మనసులో, అల్లుడుగారి విలువ శిరీషకి ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. శిరీష ఇంకొన్నాళ్లు అల్లుడుగారిని చూడకుండా ఇక్కడే ఉంటే మరింత ప్రేమ పెరుగుతుంది. అక్కడ ఆఫీస్ పని ఇంకా అవ్వలేదంటమ్మా. ఎన్ని రోజులు పడుతుందో కూడా తెలీదన్నారు. ఈ విషయం అల్లుడుగారే నాకు ఫోన్ చేసి చెప్పారు. నేను నీకు చెప్పడం మర్చిపోయాను అని కమలమ్మ చెప్పి అక్కడ్నుండి వెళ్ళిపోతుంది. అప్పుడు శిరీష, ఇన్నాళ్ళు మా ఆయన దగ్గర ఉన్నప్పుడు నాకు ఆయన విలువ తెలియలేదు. నేనేం చేసినా ఎప్పుడూ ఒక్క మాట కూడా అనలేదు. నేను మా ఆయన్ని ఎంత బాధ పెట్టానో అని నాకిప్పుడు అర్థమవుతోంది అని శిరీష సుధీర్ గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటుంది. అలా ఒక 1 నెల రోజులు గడుస్తాయి. శిరీష కమలమ్మ దగ్గరకు వెళ్ళి, అమ్మా, ఎందుకు మా ఆయన ఇంకా రాలేదు? నువ్వొకసారి మా ఇంటికి వెళ్ళి కనుక్కొనిరా అమ్మా. చూడు సిరి, మీ ఆయన ఇంటికి వచ్చానని చెప్పారు, కాని ఇక్కడికెందుకు రాలేదో నాకు అర్థం కావట్లేదు. అయినా నువ్వు పదే పదే నన్ను అడుగుతున్నావేంటి? నువ్వే మీ ఆయనకి ఫోన్ చేసి కనుక్కో, లేకుంటే నువ్వే మీ ఇంటికి వెళ్ళి అడుగు. మీ మధ్యలో నేను రాకూడదమ్మా. మీరేమైనా గొడవపడుంటే ఆ సమస్యని మీరే పరిష్కరించుకోవాలి అని చెప్పి వాళ్ళమ్మ అక్కడ్నుండి వెళ్ళిపోతుంది. అప్పుడు శిరీష మనసులో, మా ఆయన ఇంటికి వచ్చినా కూడా నన్నెందుకు తీసుకుని వెళ్ళలేదు? మా ఆయనతో నేను సరిగా ఉండట్లేదని, నన్ను వదిలేయాలని అనుకుంటున్నారా? అలా జరిగితే నేను బ్రతకలేను. నేను ఇప్పుడే మా ఆయన్ని ఇక్కడికి పిలిపించాలి అని శిరీష వాళ్ళమ్మతో సుధీర్కి ఫోన్ చేయించి ఇంటికి పిలిపిస్తుంది. అప్పుడు కమలమ్మ, అల్లుడుగారు, మీరిద్దరూ మాట్లాడుకుంటూ ఉండండి. నాకు బయట కొంచెం పనుంది, నేను ఆ పని చూసుకుని వస్తాను అని చెప్పి కమలమ్మ అక్కడ్నుండి వెళ్ళిపోతుంది. అప్పుడు సుధీర్ శిరీషతో ఏమీ మాట్లాడకుండా మౌనంగా కూర్చుని ఉంటాడు. అప్పుడు శిరీష, మీరెందుకు ఇన్ని రోజులైనా నన్ను ఇంటికి తీసుకుని వెళ్ళలేదు? నీకు నా దగ్గర ఉండటం ఇష్టం లేదు కదా. ఎలాగో నేను ఇంట్లో ఉన్నప్పుడు నువ్వక్కరుండవు.
కనీసం మీ అమ్మ దగ్గరైనా ఉంటే సంతోషంగా ఉంటావని తీసుకుని వెళ్ళలేదు. ఇంకా ఒక్క క్షణం కూడా నేను ఇక్కడ ఉండలేను. నన్ను ఇంటికి తీసుకుని వెళ్ళండి. మీ విలువ నాకు ఇప్పుడే అర్థమైంది. నేను ఇంకెప్పుడూ మిమ్మల్ని బాధ పెట్టను. మీలాంటి మంచి వ్యక్తిని నేను దూరం చేసుకోలేను. దయచేసి నన్ను ఇంటికి తీసుకుని వెళ్ళండి. శిరీష, ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వు లేకుండా నేను అస్సలు ఉండలేను. నీ గతం నాకు తెలిసింది. నువ్వు ఆ విషయాలన్నీ మర్చిపోవటానికి కొంచెం సమయం పడుతుందని ఇక్కడ తీసుకొచ్చానంతే. నేనెందుకు నీకు దూరం అవుతానని చెప్పు. నేను నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను అని సుధీర్ చెప్తాడు. దాంతో శిరీషకి సుధీర్ మీద మరింత ఇష్టం ఏర్పడుతుంది. అలా శిరీష సుధీర్ ప్రేమతో మళ్లీ తన జీవితాన్ని సంతోషంగా మొదలుపెడుతుంది. ఈ కథలో శిరీష వాళ్ళమ్మ శిరీష అంత దుఃఖంలో ఉన్నా శిరీష తన బాధను మర్చిపోవడానికి కొంచెం సమయం కూడా ఇవ్వలేదు. సుధీర్ మంచివాడు కాబట్టి, బాధ్యతల గురించి తెలుసు కాబట్టి శిరీషకి ఇంకో అవకాశం ఇచ్చాడు. శిరీష కూడా సుధీర్ మంచితనాన్ని అర్థం చేసుకుని తన గతాన్ని మర్చిపోయి సంతోషంగా బ్రతకడం మొదలుపెట్టింది. ఇలా అందరి జీవితాల్లో జరగకపోవచ్చు కాబట్టి పిల్లల తల్లి తండ్రులు ఇలాంటి విషయాల్లో వాళ్ళకి కొంచెం సమయం ఇవ్వాలి. అబ్బాయిలు కూడా సుధీర్లాగా ఆలోచించాలి. అమ్మాయిలు కూడా ఒక వ్యక్తి లేకపోతే జీవితం లేదని మొండిపట్టు పట్టుకుని కూర్చోకూడదు. సుధీర్ లాంటి భర్త వచ్చినప్పుడు వాళ్ల నివదులుకోకుండా వాళ్లతో కలిసి బ్రతకటం అలవాటు చేసుకోవాలి. అప్పుడు వాళ్ళ జీవితం సంతోషంగా ఉంటుంది. ఈ వీడియో చివరి వరకు చూసినందుకు కృతజ్ఞతలు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. Thanks for watching. Please do like, share, and subscribe.